ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రైడ్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై రాంప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాంప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ సస్పెండ్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో అయితే ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం నుంచే ప్రారంభమైనటువంటి సోదాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో అయితే ఏకకాలంలో ఇటు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసే ఇటు హైదరాబాద్లోని హఫీజ్పేట్ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇటు సోదాలు ప్రారంభించిన క్రమంలో అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇటు సూర్యాపేటతో పాటు 15 ప్రాంతాలలో అయితే ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉండడంతో అయితే ప్రస్తుత ప్రభుత్వం తనను అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండడం క్రమంలో అయితే తనను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయినటువంటి భుజంగరావుపై అవినీతి ఆరోపణలు ఉన్న క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా వచ్చినటువంటి ఒక ఫిర్యాదుల భాగంగా అయితే తన ఇంట్లో నివాసాలతో పాటు అదేవిధంగా కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే సోదాల్లో ఇటు భారీగా డబ్బు బంగారంతో పాటు పలు విలువైన డాక్యుమెంట్స్ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తన బంధువులకు సంబంధించి ఎవరైతే వ్యాపార లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి నివాసాలలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి భుజంగరావుపై అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న భుజంగరావు అయితే ఫోన్ ట్యాపింగ్లో చాలా వరకు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎలక్షన్ టైంలో డబ్బులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తుండగా డబ్బులను ఫోన్ ట్యాపింగ్ చేసి తాను సొంతం చేసుకున్నట్లుగా గుర్తించినటువంటి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ అధికారులు భుజంగరావుపై ఫోకస్ చేయడం జరిగింది. తనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా వచ్చినటువంటి ఫిర్యాదుల్లో భాగంగా ఆరోపణలో భాగంగానే ఈరోజైతే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాష్ నగర్లో అయితే ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలు ఉన్నటువంటి 15 ప్రాంతాల్లో అయితే ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఎదుర్కొన్నటువంటి భుజంగరావు అనంతరం కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది. అనంతరం జైలు శిక్ష కూడా అనుభవించిన అనంతరం అయితే తనను ఉద్యోగాన్ని నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తను ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలామంది నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వారికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇటు ప్రభుత్వానికి చూపకుండా తాను సొంతంగా డబ్బు సంపాదించాడనేటువంటి ఆరోపణలో కీలక నిందితుడిగా ఉండడం క్రమంలో అయితే తనను అధికారం నుంచి కూడా అడిషనల్ ఎస్పీ స్థాయిలో తనను సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఏసీబీ అధికారులు మరిన్ని లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే తన ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు ఆరా తీస్తున్నటువంటి క్రమంలో అయితే ఈ యొక్క ఏసీబీ సోదాలు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి మరికొంతమంది అధికారులపై కూడా జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్లోనే కీలక నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావు తాను ఎవరెవరి వద్ద ఎన్ని డబ్బులు లాక్కున్నాడు, అదేవిధంగా ఎలక్షన్ టైంలో అయితే చాలా వరకు డబ్బులు పట్టుకున్నటువంటి క్రమంలో చాలా వరకు లెక్కలను కూడా ప్రభుత్వానికి చూపలేదనేటువంటి ఆరోపణలు ఉన్న క్రమంలో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కూడా చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల మనం చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా విచారణ చేస్తున్న క్రమంలో విచారణలో భాగంగా వచ్చినటువంటి ఒక సమాచారం ఆధారంగానే పలు పోలీసు సంబంధించినటువంటి శాఖల భాగమైనటువంటి ఏసీబీ అధికారులు సమాచారం అందుకొని రైడ్స్ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇటు భుజంగరావుతో పాటు మరికొంతమంది అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం భుజంగరావు నివాసంలో అయితే ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో మరిన్ని ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తులో భాగంగా వివరాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. శిరీష.